హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో ఈడిఎస్ కి సంబంధించి స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అయితే మనం తీసుకొచ్చాం అనమాట. స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. మనం తీసిన ఫొటోస్ ని ఒక స్ప్లిట్ స్క్రీన్ లో మనం ప్లే చేసి చూపించచ్చు అనమాట. మనం ఒక టీజర్స్ చేసిన, అలాగే సాంగ్స్ చేసిన, వెడ్డింగ్ వీడియోస్ చేసిన మన ఫొటోస్ ని ఈ విధంగా అయితే మనం అద్భుతంగా అయితే మనం క్రియేట్ చేసి చూపించచ్చు అనమాట. అది ఏ విధంగా చేయాలని చెప్పి మీరు స్టార్టింగ్ డెమో చూసారు కదా, అది ఏ విధంగా మనం చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను అనమాట. అయితే ఈ స్ప్లిట్ స్క్రీన్ అనేది ఒక ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ మనం ఫొటోస్ అయితే ఇందులో రీప్లేస్ అయితే చేసుకోవాలన్నమాట. అది రీప్లేస్ ఏ విధంగా చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఏదైతే ఒకటి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి 2 స్ప్లిట్ స్క్రీన్ నుంచి మనకి 7 స్ప్లిట్ స్క్రీన్ వరకు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. మనం 2 ఫొటోస్ నుంచి ఒక 7 ఫొటోస్ వరకు మనం స్ప్లిట్ స్క్రీన్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. అందులో రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ విధంగా మనకు నచ్చింది మనం చేసుకోవచ్చు. అయితే నేను ఇందులో మీకు చూపించడం కోసం నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, నేను మల్టీ స్క్రీన్ 1 అయితే సెలెక్ట్ చేశాను అనమాట. దీని మీద నేను మల్టీ స్క్రీన్ 1 మీద డబుల్ క్లిక్ అయితే చేశాను. డబుల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు సపరేట్ గా అయితే ఇది ఓపెన్ అవ్వడం జరిగింది అనమాట. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇందులో చూడండి, నాకు 2 ఫొటోస్ అయితే ఇచ్చారు. అదే మన 7 స్ప్లిట్ స్క్రీన్ అయితే 7 ఫొటోస్ ఇస్తాను అనమాట. ఇది 2 ఫొటోస్ మల్టీ స్క్రీన్ కాబట్టి, స్ప్లిట్ స్క్రీన్ కాబట్టి మనకి 2 ఫోటోలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఫొటోస్ మనం డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఫొటోస్ కూడా మనకి సపరేట్ గా లేయర్ ప్యానల్ అయితే టైమ్ లైన్ లో అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఫోటో 2 మీద కూడా క్లిక్ చేసినా మనకి ఇక్కడ సపరేట్ గా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతాయి. అయితే మనం దీంట్లోకి అయితే 2 ఫొటోస్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కూడా. నేను డెమో కోసం ఒక 2 ఫొటోస్ అయితే నేను ఇందులోకి ఇంపోర్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడండి, ఒక ఫోటోని అయితే ఇక్కడ కాపీ చేస్తాను. కాపీ చేసి నేను ఫోటో 1 లోకి వచ్చి నేను ఇక్కడ టైమ్ లైన్ లో దీన్ని సెలెక్ట్ చేసుకుని Shift R ప్రెస్ చేస్తున్నాను. చూడండి, నా ఫోటో అనేది ఇక్కడ రీప్లేస్ అయితే అయిపోయింది అనమాట. అలాగే సెకండ్ ఫోటోని కూడా నేను కాపీ చేసుకుని ఇక్కడ ఫోటో 2 లోకి వచ్చి నేను ఇక్కడ టైమ్ లైన్ లో సెకండ్ ఫోటోకి సెలెక్ట్ చేసుకుని టైమ్ లైన్ లో Shift R ప్రెస్ చేశాను. చూడండి, నాకు ఫోటో అనేది రీప్లేస్ అయితే అయిపోయింది అనమాట. ఒకసారి గమనించవచ్చు మీరు. అయితే మనకి ఫొటోస్ అయితే రీప్లేస్ చేస్తాం కదండి. ఒకసారి మల్టీ స్క్రీన్ లో ఏ విధంగా అయితే ఉందో చూద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా మనం ఫొటోస్ ని రీప్లేస్ చేసుకుని ఒక అద్భుతమైన స్ప్లిట్ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే మనం రెడీ చేయొచ్చు అనమాట. ఈ మధ్యలో బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ఇక్కడ కలర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఆ బార్డర్ కలర్ కూడా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. ఓకే క్లిక్ చేసినట్టయితే చూడండి, మనకి ఇక్కడ బార్డర్ కలర్ అనేది మారిపోయింది అనమాట. ఈ విధంగా అయితే మనం మంచి ఎఫెక్ట్స్ అయితే మనం ఈడిఎస్ లో మంచి ట్రాన్సాక్షన్స్, ఫోటో ట్రాన్సాక్షన్స్ ఈజీగా అయితే మనం క్రియేట్ చేయొచ్చు అనమాట స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగించి. ఈ ఎఫెక్ట్స్ మీకు కావాలనుకుంటే కనుక కింద నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఓకే, మరిన్ని కొత్త ఎఫెక్ట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి, బాయ్.